డీ గారు ఎన్ని గునాదులైనా ఇప్పటికి? సార్ 180 అయినాయి సార్. మొత్తం 660 ఎత్తవరకు చేపించినాము, 517 ఎత్తవరకు చేపించినాము. ఇప్పుడు 150 పైన అంటే 150 బిల్లులు చేసేసినాము. ఇంకా 30 కట్టిన బిల్లులు చేయాలి. 180 అయినాయి. జేసీబీలు ఎన్ని మాట్లాడినారు సార్? 10 పని చేస్తున్నాయి సార్. 10 జేసీబీలు ఇంకా వస్తాయి సార్. అంటే మళ్ళీ ఈ రోజు పెట్టేసి నిలిపేసేద్దండి. కంటిన్యూ చేస్తాం. అక్కడికి మళ్ళీ సపరేట్ జేసీబీలు మాట్లాడుకోండి. అక్కడ మన సురేష్ పెట్టారు, ఇక్కడ రమణాన్ని పెట్టారు. అక్కడ మాట్లాడినారా అంటున్నా జేసీబీలు? అక్కడ చాలా రోజుల నుంచి 3 చేసి 3 పని చేస్తాయి. 10 డేస్ నుంచి 3 చేస్తున్నాయి. 10 డేస్ నుంచి ఆడ 3 ఉన్నాయి సురేష్. మనకి 15 రోజుల్లో తర్వాత మళ్ళీ ఆషాఢం వస్తుందా? ఇప్పుడు ఆషాఢం వచ్చేది 9వ తారీఖు 10 తర్వాత 10 నుంచి ఆషాఢం. సో ఇప్పటికి స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంకా ఆషాఢం దానిలోకి వచ్చిన తర్వాత ఇంక మొదలు పని జరుగుతూ పోతాండల్లా. ఒకసారి మళ్ళీ ఏ లేఅవుట్స్లలో ఇచ్చిన దాంట్లో ఎవరు రాలేదో మొత్తం టిక్ చేసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇల్లు కట్టుకోవాలని. వద్దనుకుంటే వేరే వాళ్ళకన్నా ఇస్తాము. ఎందుకు మన 1000 ఎకరాలు కొని వీళ్ళకి పెట్టి మన తాపత్రపడి ఇది ఇవ్వాలనుకునేది వీళ్ళని ముందుకు రాకపోతే ఎట్లయితుంది? ఈ రిజర్వ్ సైట్ ఇచ్చామా? ఇది మెయిన్ రోడ్ కదా? మెయిన్ రోడ్ పెట్టినారు ఇక్కడ ఉన్నాం. ఇంత పెద్ద లేఅవుట్ జిల్లాలో కూడా ఎక్కడ 150 ప్లాట్లు ఇక్కడ. అవును, ఆ లాస్ట్లో కదా. ఏమని ఏ కేసు మీద వెళ్ళారు వాళ్ళు? ఐడియా ఉందా? తహసీల్దార్ వచ్చినాడా? ఎక్కడ రమ్మనండి. ఏమా మీరేమ్మా మీ సైట్ల కాడికి పండి అడిగి వస్తాం మేము. ఇప్పుడు ఇచ్చేది ఏంది లేదు, ఇంక మీరు చేసుకునే పనే. ఆల్రెడీ పట్టాలు ఇచ్చేసినాం కదా. ఇంత పెద్ద లేఅవుట్ సార్ మన జిల్లాలో ఎక్కడ లేదు సార్. అవును, అది ఇది అయితే చాలా బిగ్గెస్ట్ లేఅవుట్ ఇది సార్. నిజంగా ఒక ఊరు ఇక్కడ వచ్చినట్టయితే సార్ 3000 ఇళ్ళ 2 కలిపితే 6000 చిల్లర. 2000 కలిసి 6000. 6000 ఇళ్ళు అంటే మాకు 3 వార్డులు అవుతాయి కొత్తగా. ఇది మర్జ్ చేసుకోవాలి సార్ మనం మున్సిపాలిటీలోకి మర్జ్ చేసుకోవాలి. మెర్జ్ ఆటోమేటిక్ అయిపోతుంది కదా. కానీ ఏరియా ఎలక్ట్రికల్ వాళ్ళు ఓన్లీ ఈ లైన్లో వేసినారా? వర్క్ జరుగుతాయి సార్. వాళ్ళు స్టార్ట్ చేసి 3 రోజులు అయింది. అక్కడ రేగడిపల్లి దాంట్లో కూడా చేసినారా? గుంతలు తీసినారు, డంప్ చేస్తున్నారు. ఇంకా అంతా 10 రోజులు అవుతుంది సార్. గుంటూరులో ఇంకా తవ్వలేదు సార్. ఇది అయిపోయి నుంచి అటుకు పోతారు. మొత్తం అన్నిటికీ అయితే మనం బుక్ చేసినాం కదా, శాంక్షన్ అయింది కదా. మెయిన్గా ప్లాట్లో ఉండేది అదే గుంటూరు. ఈ 2 ఇప్పుడు ముందు స్టార్ట్ అయినాయి. వాటర్ మనకు అవసరమని బోర్వెల్స్ డిలే అయినాయి సార్. పవర్ కావాలని డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కదా, పని చేసుకునే దాంట్లో మోటార్లు వేసినారా? బోర్లు దానికి ఇక్కడ వేరే బోర్లు నుంచి ప్రస్తుతానికి ఇక్కడ కొంచెం సౌకర్యం ఉంది సార్. రేగట్పల్లిలో లేదు, ఏమీ లేదు సౌకర్యము. ఇప్పుడు ఇంకా బోర్లు వేసినారు కదా, ఇప్పుడు ఇచ్చేస్తారు. రేగట్పల్లిలో 7 వేసినారు సార్. మన బోర్లకే కనెక్షన్ ఇస్తారు సార్. 3 డేస్లో అయిపోతారు. గుంటూరులో 3 వేసినారు. వాటర్ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి ఇచ్చారు సార్. వాళ్ళు బోర్లు వేసి దానికి మోటార్లు పెట్టి సిస్టమ్స్ కట్టాలి. అంటే అక్కడక్కడ ట్యాంకులు చిన్న సిస్టమ్స్ కట్టాలి. పబ్లిక్ హెల్త్ వాళ్ళకి అంతా శాంక్షన్ అయింది. ఎక్కడన్నా పెట్టారా టెంకాయ కొట్టేది? పెట్టారు పోయార్ని కూడా గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు ధర్మవరం. మా చైర్పర్సన్ నిర్మల, మా వైస్ చైర్పర్సన్. ఇట్స్ బిగ్గెస్ట్ లేఅవుట్, 6000 హౌస్ హోల్డ్స్ మేడం. సో 6000లో 3000 కోర్టులో ఉంది. అది కూడా ఫైల్ చేసినాం. అంటే వాళ్ళు ప్లాట్ మీద ఇవ్వకుండా సర్వే నెంబర్ మీద ఇచ్చారు. ఫార్మర్స్కి కాదు, బెనిఫిషియరీ. అదే అరౌండ్ 3500 కోర్టులో ఉండిపోయింది.
దిస్ ద 2600 ఏమో ఇప్పటికి చేస్తున్నాం. 800. ఓకే. ఇవాళ మళ్ళీ ఎంతమందిని మొబిలైజ్ చేస్తారు? మరి ఈరోజు మాకు 970 టార్గెట్ మేడం, బట్ 1400 రావాలని అనుకుంటున్నాం. ఓకే, మోర్ దెన్ దట్ చేసినాం మేడం. థ్యాంక్ యూ. బట్ ఆన్లైన్ త్వరగా చేయించండి, మనకు ఆన్లైన్లో అసలు ప్రాగ్రెస్ లేదు. వాలంటీర్స్ కూడా వస్తారు మేడం, పెన్షన్ మనకు ఫైనల్ అంటే మళ్ళీ అవును, ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అయితేనే అదేదో జరిగిందని తెలుస్తా అంటారు. ఏమ్మా ఏం చెప్పలేదు సార్, ఇచ్చినారా? కోర్టులో ఉన్నట్టున్నారు. కోర్టులో ఉండేది అటువైపులే, ఇక్కడ వచ్చింది సార్. ఇక్కడ కూడా కోర్టులో ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయా? ఆ లాస్ట్లో ఉండేది ఉన్నాయి సార్. ఎందుకు పోయినారు వీళ్ళు, ఎందుకు పోయినారు? అదే కేసు అని తొందరగా క్లియర్ చేస్తానులేమ్మా సరేనా. రైట్, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు జీపీతో మాట్లాడి వచ్చిన నరసింహారెడ్డి, ఎప్పుడు ఆయన ఇది రెవెన్యూ జీపీతో నరసింహారెడ్డితో. అసలు ఆ పద్ధతిలో ఈయన ఇవ్వకూడదు మేడం, ప్లాట్ పేరు మీద ఉండాల్సినది. మేము ఆ ఇంట్లోకి ఎతికినా కానీ వాళ్ళు దొరకలే. హూ వెంట్ టు ద కోర్ట్. రండి మేడం. దిస్ వే. అండ్ మా ధర్మవరంలో ఉన్న అడ్వాంటేజ్ 1.5 సెంట్ మేడం, వేరే రెస్ట్ 1 సెంట్ అయినా, బికాజ్ ఇక్కడ వీవర్స్ ఉన్నారు కాబట్టి ఓకే. మగ్గం పెట్టడానికి కంఫర్ట్గా ఉండాలి. మీ ప్లాట్ ఇది. మీ పేరు? రాజేశ్వరి. ఓకే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం మాగమార్తం దేవానాం గమనార్థం రక్షసాంగృగంటారవం తత్ర దేవత వానలాంజనం మిదగంటానాదం కృత్వా చేదూర్చుకోండి. నీళ్ళు తాగండి మేడం, తాగండి. నారాయణాయ స్వత మాధవాయ స్వత గోవిందాయ చేదూర్చుకోండి. నాకు పర్లేదు కానీ కానీ కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ గోవిందాయ నమః. విష్ణువే నమః. సూదన తనదే కదా ప్లాట్. మనమంతా బిఫోర్ ఆల్సో వెన్ ఐ వాజ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఐ హ్యావ్ గివెన్ 12,000 హౌస్ హోల్డ్స్. అది కూడా ఫుల్ అయిపోయింది. ఓకే. అది 1.5 గోవిందాయ నమః. విష్ణువే నమః. సూదనాయ నమః. విక్రమాయ నమః. వామనాయ నమః. ధరేంద్రాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. సముద్రాయ నమః. సంకృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. శ్రీకృష్ణాయ నమః. మీ గోత్రం మేడం? స్వామి పేరు నుంచి. సరే. సహ వాళ్ళదే చేయించు. ఆలకుంట రాజేశ్వరి నామధేయస్య శ్రీనివాస నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్యాభయాయు ఆరోగ్యతా ఫల సిద్ధ్యర్థం శ్రీ భూమాలక్ష్మీ దేవతా పూజాంచ కరిష్యే. ఓం మేడం పసుపు మీదేయాలా? ఓం దేవతా హరిద్రాచూర్ణ కుంకుమద ఓం గణానా గణపతిం భవామహే కవిం కవీనాముపమత్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్తృణ్వన్నోదభిస్సేదసాదనం అస్మిన్ మండలే ఓం భో గణపతిమావాహయామి. ఓం భవః గణపతిమావాహయామి. ఓం శువః గణపతిమావాహయామి. మహాగణపతే దేవతాభ్యో నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. రత్నమాసనం సమర్పయామి. పాదయో పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారక స్నానం సమర్పయామి. భూపాండవాజనాత్మద్రవస్థల శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం దేవతా మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. నానావిధ దివ్య పరిమళభద్ర పుష్పానం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమః. సద్యోజాతం ప్రపద్యామి. సద్యోజాతాయ వై నమో నమః. ఓం వనస్పతరోపదగంధాద్యమనోరః ఆగ్రహ సర్వదేవానాం ధూపోయం ప్రతికొచ్చతాం ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. దేవతాభ్యో నమః. మహాగణపతి దేవతాభ్యో నమః. భూమాలక్ష్మీ దేవతాభ్యో నమః. వాళ్ళతో కొట్టించేసారు. కొట్టండి. ఓం యాపల నీర్యాపల పుష్పాయాక్ష పుష్పనే బృహస్పతి ప్రచోదస్తానో మంజం తుకుంబతః ఫలోదకేన స్నాపయామి. ఓం దచ్చయ్యోరావృణీమహే గాతుం దిగ్నాయ గాతుం దిగ్నపతయే దైవే ధ్వస్తిరత్నః స్వస్తిన్మానుజేభ్యః. ఓత్పంచగాతపే జజం జన్నాస్తద్విపదే సంచజత్పదే. ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః. ఓం సహస్రాజీరో జాభృజః సహస్రాక్ష సహస్రపాద సభోమిం భిత్వతో హృత్వా. ఉన్నిలమ్మ
పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం మోదామృతత్వస్తేజానః యదన్యేనాధిరోహదే ఏతావానస్య మహిమ అదోధ్యాయాగుచ్చ పురుషः పాదో చ విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోద్వా ఉదయ పురుషः పాదో సేహ భవాత్మనః అదో విత్రం వ్యక్రామదో సాధనానసనే సాధనానసనే అవే తస్మాత్ విరాజాయత విరాజోది పురుషः స జాతో అత్యరిచ్యత సత్యార్భో మే మదో పురః యత్పురుషేణ విషా దేవా యజ్ఞమదన్పద పురుష పాదో సేహ భవాత్మనః తదో విస్త్రం వ్యక్రామదో దాసనానసనే అవే దేవతాభ్యో నమః నారికేల ఫల నైవేద్యం సమర్పయామి. ఏం చేస్తుంటావు నువ్వు? ఇదే పనేనా? తువ్వేదేనా? అన్ని ఒప్పందం తీసుకున్నావా ఇడా? యా ఊరు? ధర్మవరంలో మట్టి పని ఏం చేస్తావు? అదే నీ ఇంటితో పాటు ఇంకో 4 ఇంట్లో ఒప్పందం తీసుకుంటే సరిపోతుంది కదా. ఈ స్టోన్ వచ్చేది మాత్రం బాగా ప్రైజెస్ పెంచినారు. ఈ రాళ్ళది ఇవ్వండి మేడం, మీరు దాదా. ఓం సాంగ్రాణ్యేస్యాయుధదేమాం జనగాగం ఇద్దరు అటు పట్టుకోండి. ఓం సాంగ్రాణ్యేస్యాయుధదేమాం జనగాగం తంతం ధామేదే ద్వాదమాస సంవత్సరః సంవత్సరమేవావనదే భవతే ఆనంద కర్పూర మంగళ నీరాజనం ద్రజయామి భూభాండవాజనం. అది ఎస్కలేట్ అవుతుంది. అట్లు తిప్పండి పూర్తి కర్పూర మంగళ నీరాజనం ద్రజయామి నీరాజనాంతరం మధ్య ఆజమనీయం సమర్పయామి ఆజమనీయాంతరం మధ్య పరిమళపత్ర పుష్పానం సమర్పయామి రక్షాం ధారయామి కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. జై ఇందిరారమణ గోవింద గోవింద. ఓం నమో రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః మహాగణపతే దేవతాభ్యో నమః. వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి. ఇది దా తోదురమ్మా. ఓకే సైడ్ రా, వెనక్కి రా. వాలంటీర్ మా ఇక్కడ బాబు వాలంటీర్ నువ్వు ఆన్లైన్ చేయాలి. కొబ్బరి చెప్పాలి పక్క తీసుకో. కొబ్బరి చెప్పాలి పక్క తీసుకో. ఫస్ట్ ఇది తీసుకుని బాబు ఫోటో వాళ్ళే ఎదురుగా. నేనేం చెప్తున్నాను ఫోటో తీసుకో. ఇదే పని మీద ఉన్నవాడు ఎట్లా స్పీడ్ చేయాలా నువ్వు? ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్లో. ఆమె పేరు పద్మావతి. రాజేశ్వరి. అమ్మ ఇటువైపు రండి. ఇటువైపు రండి. ఆధార్ నెంబర్ ఏమవుతుంది లైట్లు అక్కడే వేయగలుగుతాం మళ్ళీ ఇంకేం. పక్కనే ఇప్పుడు ఈ ఫోటో తీసుకుంటాం. నెక్స్ట్ 1 year కంటిన్యూస్గా జిన్మిన్ లెవెల్ బేస్మెంట్ మళ్ళీ టార్గెటెడ్గా ఎంత పడుతుంది? సపోర్ట్ అన్నీ చేయాలి. దిస్ ఈస్ కంప్లీట్లీ రోడ్ బిట్స్ మేడం. మా ధర్మవరంలో ఉండే 11,000 బ్యూటిఫుల్ సైట్స్ అన్ని రోడ్ బిట్టే మేడం. ఓకే. ఇవి ఉన్న వాళ్ళంతా ఇది ఇప్పుడు మంచిది. జేసీబీతో తవ్వుతారు కదా ఇవి. మీకు జేసీబీ కూడా వాళ్ళతో రేట్ మాట్లాడినాం మేడం. 1800 మామూలుగా అయితే 2400 ఎంతో ఛార్జ్ చేస్తారు. సో ఒక దానికి 1800 మాట్లాడాము ఒక ప్లాట్ అంతా కలిసి. మొత్తం ఈ ప్లాట్ అంతా చేయాలని దగ్గర 10 జేసీబీలు ఇక్కడ వర్క్ చేస్తాయి. ఉంది కాబట్టి మనకి అతనికి కూడా కలిసి వస్తుంది. మొత్తం 10 జేసీబీలు పెట్టాము. మీరు బాగా చేసుకోవాలి శ్రీనివాసు. ఇప్పుడు దీనిలోకి ఇప్పుడే చూడు కరెంట్ పోల్స్ వస్తున్నాయి.
రోడ్లు నీకు ఎక్కడ ఉండదు అంత మంచి కాలనీ, సరేనా? మొత్తం సంవత్సరం లోపు అన్ని వస్తాయి కాలనీలోనే. కాలనీలోనే ఫెసిలిటీస్, కాలనీలో అన్ని వసతులు కూడా అన్ని వస్తాయి. అంగన్వాడీస్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ వస్తాయి. ఇండ్లు లేదు అని బాధపడకుంటే ఇండ్లు పట్టాలు ఇచ్చినాక వచ్చి కట్టుకోవడం కూడా చేసుకోవాలి కదా, సరేనా? వీవర్స్ మేడం, ఇది 1 సెంట్లో మనకు యాజ్ పర్ ఇచ్చినది మేడం. తర్వాత ఈ వీవింగ్ దీనిలోకి ఉన్న దాంట్లో ఈ వీవర్స్ రూమ్ లాగా ఇచ్చిన, మగ్గంకి విడిగా చేయడం జరిగింది. యాక్చువల్ దానికే కట్టేటప్పుడే కింద పెట్టేస్తాం, గుంత దోవి పెట్టాలి కాబట్టి లెగ్ కూర్చోడానికి కింద పెడతారు. ఇంతకుముందు ఉంటే కొన్ని చోట్ల స్టాండ్ మగ్గాలు, గుంత మగ్గాలు 2 టైపు, కానీ ధర్మవరంలో అంతా గుంత మగ్గాలు. బాగుంది ఏరియా కూడా మంచిగా, మొత్తం రోడ్ అప్రోచ్ చాలా బాగా. ఇక్కడ 2000 ప్లస్ అది మొత్తం 6000 అంటే అది ఆల్మోస్ట్ ఒక పంచాయత్ క్రియేట్ చేసినట్టున్నారు. ఇదంతా అర్బన్ వాటర్స్ కాబట్టి దాంట్లో మెర్జర్ చేసుకోవాల్సింది, పెద్ద వార్డ్ లాగా వచ్చేస్తుంది. ఇంకా రూరల్ లేఅవుట్స్ కూడా రోడ్ పక్కనే ఉంది. మీరు వచ్చేటప్పుడు కుంటూరు దగ్గర నుంచి ఆనివరి లెఫ్ట్ సైడ్ పోతుకుంటా, అది కునుతూరు. ఓకే. ఈ కోర్ట్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొద్దిగా తొందరగా క్లియర్ చేస్తే ఫాలో అప్ చేసేసి అయిపోతాయి. ఇవి కూడా దాని మీదనే పోయినారా, అదే సేమ్ బేస్ మీద పోయినారా? ఇక్కడ ఇచ్చిన ఉంటాయి అదే ఇష్యూ. ప్రీవియస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ టైంలో ఇచ్చినారు మేడం, కొద్దిగా పుష్ చేస్తే ఈ లేఅవుట్లో 150 మాత్రం 150 కానీ అది వేసుకోండి. మా లేఅవుట్ టోటల్ చూసాను. మోస్ట్ ఆఫ్ దెమ్ మేము వీఆర్ టెల్లింగ్ టు 1-2 ఆప్షన్స్లోనే వచ్చేసేయాలి, అన్లెస్ మీరు నడవలేని వాళ్ళు లేని వాళ్ళు ఉంటేనే తప్ప అని చెప్పేసి. కొద్దిగా కలిసి వస్తుంది. శాండ్ ఈ బ్రిక్స్ అన్ని మనం ఇచ్చేసినామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాం. బికాజ్ చాలా మందికి ఒక ట్రెండ్ మేడం, ఇచ్చినవి సరే కట్టుకుందాం లేదా మళ్ళీ అమ్మేసుకుందాము, ఇట్లాంటి వాల్యూలు ఈసారి అంటే మనం చాలా నీట్గా ఇచ్చినాంలేండి. 6 స్టెప్ వ్యాలిడేషన్ పెట్టాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో వాళ్ళు అమ్ముకున్నారంటే వాళ్ళకి ఇంకా హౌసెస్ రాదు. ముందు అలా ఒక గ్రౌండ్ వేసుకున్నాం. హోల్స్ బాగా ఎరెక్ట్ చేస్తున్నారు మేడం. ఈ బోర్లు ఈ పబ్లిక్ హెల్త్ వాళ్ళతో కొద్దిగా వాటర్ కానీ తొందరగా వస్తాయి. ఇప్పటికీ ఇంకా ట్యాంకర్స్ పెట్టుకుని కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అవి కన్నా తొందరగా గ్రౌండ్ అయిపోయినాయంటే స్పీడప్ అయిపోతారు. మోటార్స్ అవే పెద్ద లేఅవుట్లో మనం వాళ్ళకి ఎంత త్వరగా చూపిస్తే అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా వస్తుంది. ఏది అవి మేము చేసి పెట్టి చేపిస్తాంలే. సరే మనం ఈరోజు డ్రైవ్ కానీ పెట్టాము ఇవి, కానీ రెగ్యులర్గా వాళ్ళకు ఉంటే వాళ్ళకు డి గారు, హౌసింగ్ డి గారు, ఇవన్నీ మనము ఆన్లైన్ బుక్ చేస్తేనే కౌంట్ వచ్చేది. ఊరికనే మనం ఇదేం కాదు, జియో ట్యాగింగ్లో చేస్తేనే. ఇంకా ఎక్కడ మీది కట్టుకున్నావు అది దానిపై ఇంకా చేసుకోవాలా? ఎంత బిల్లు పడింది? బిల్లు పెట్టుకోలేదా? 53,000 సార్. ఎప్పుడు క్లియర్ చేసినారు? చెప్పినారు సార్. ఇంకేమన్నాయమ్మా? ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఏం లేవు కదా? స్పీడ్గా తొందరగా జాయిన్ కావుతాండాలమ్మా. ఏమ్మా మాస్క్ ఏమని ఎందుకు ఈ స్థలం అని చూపించినారా? ఏమి ఎందుకు వేరేదంతా లింక్ ఏమన్నా అయిందా? అంటే మిస్ అయినటివనా?
ప్రింట్ మిస్ అవేమి ఇచ్చేసిన వచ్చినాయి కదా వచ్చినాయి కదా అర్బన్ లోడ్వి. సార్ ప్రింట్ మిస్ అయిందా సార్? వీళ్ళకి ఏదైనా పాత హౌసింగ్ స్కీమ్ ఉండి ఇనెలిజిబుల్ చేసి పక్కన పెట్టాం ఒకసారి. అవును, ఏదో నీ ఆధార్ కార్డు మా చెప్తాం కదా, జాతకం అంతా చెప్తాం కదా. ఇక్కడే డాక్టర్ ఆధార్ కార్డు చూసి ఇమ్మీడియట్గా ఆమె జాతకం చెప్పు, ఏమైందో, ఎందుకు రాలేదు, ఏమి. 27 ఆల్రెడీ హౌసింగ్ అది తర్వాతలే. ఇక్కడ ఏం జరిగిందంటే మేడం, ఈ హౌసింగ్ డిపార్ట్మెంటు ప్రీవియస్ గవర్నమెంట్స్లో ల్యాబ్స్ చేసినారు. ఆధార్ కార్డ్ నెంబరు పాపం వీళ్ళకేం తీసుకుంటారు, లింక్ చేసేసినారు. దే ఆర్ రియల్ బెనిఫిషరీస్. కొన్ని డబ్బులు కూడా డ్రా చేసినారు. లేదా క్యాన్సిల్ చేద్దాంలే అనుకుంటే ఎలా ఇచ్చినారు అంటే గ్రూపుల ద్వారా ఇచ్చినాము అని చెప్పారు, ఎస్హెచ్జీస్ ద్వారా ఇచ్చినారు. దట్స్ బిగ్ ఇష్యూ. ఎవరు మీరు? మీదేనా ఇల్లు? మీరు కట్టేవాళ్ళ? ఎంత తీసుకుంటున్నారు? కూలీ ఎంత కాదు, గునాదికి ఎంత తీసుకుంటున్నారు? 85 అంటే ఏడవుతుందయా? మొన్నటి వరకు ఎంత తీసుకుంటా అంటే ఈ ఇంట్లో చలికల్. ఇప్పుడు ఇంకా పని పెరిగింది, అందరూ బాగా పని చేసుకునే కాలంలో అదే అది మాట్లాడుతున్నాంలే. వాళ్ళ ట్రాక్టర్ వాళ్ళని పిలిపించాను సార్. ఈ ట్రాక్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాళ్ళు కొట్టే వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ పే చేస్తారు. ఇప్పుడు డిమాండ్ పెరిగిందనే ఉద్దేశంతో ఇంతకుముందు 200 స్టోన్స్ మనకు 5,000కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 8,000 చేసినారు. అది తగ్గిందంటే ఎన్ని పడతాయి రాళ్ళు చెప్పు? గునాదేళ్ళు అంటే 4 ట్రిప్పులు వస్తాయి సార్. అంటే ఎన్ని? 4 ట్రిప్పులు. ఇవి కార్ అయితేనా 5. అది సరే, అంటే ఈ ట్రిప్కి ఎన్ని వస్తాయి? 180 వస్తాయి. 180 అంటే ఆల్మోస్ట్ వీళ్ళు 3,000 పెంచారు కాబట్టి 5 మూలు అంటే 15,000 పెరిగినట్టు. అంటే రెగ్యులర్గా జరిగేదాన్ని వాళ్ళకి డిమాండ్ పెరిగింది, అన్ని పెరిగింది, కానీ ఊరికే 15,000 వీళ్ళ మీద పడతారు. పెంచినారు సార్. మామూలుగా 1000 రూపాయలతో వెళ్తా అంటే ఇప్పుడు 1,300 అంటున్నారు సార్. ఏంది 1,300 కాట్రా అంటే దాని మధ్యలో ఇరికిచ్చేరువా? కార్ రాయి 1,300 1,500 తీసుకుంటున్నారు సార్. అది వేస్ట్ అయ్యి పెరిగినప్పుడు కొంత వాళ్ళు అడ్వాంటేజ్ కొద్దిగా అది కమ్ డౌన్ అయిందంటే వీళ్ళకి అవుతుంది. అంటే ఓవరాల్గా నాకు తెలిసి డిస్ట్రిక్ట్ వైడ్ మాకైతే మేజర్గా ఉంది కాబట్టి అది బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అదే వస్తుంది. సో ఈ స్టేజ్కి వాళ్ళకి 85,000 అవుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. సో అది 15-20,000 మన చేతుల్లోనే ఉంది. కొద్దిగా వాళ్ళతో మాట్లాడి చేస్తే వాళ్ళకి ఈజీ కంఫర్టబుల్గా వస్తుంది. సరే, ఏం పని చేస్తుంటావు? ఇదే పనేనా? బేల్దారేనా? ఇదే పని ఏమైనా ఒప్పుకున్నావా? ఈడే 3 ఒప్పుకున్నావా? 10-20 ఒప్పుకోవాలా? నీ పేరు మీద ఉంటాయి అన్నీ. మార్నింగ్కి చాలా మంది వచ్చేసారు. మొబిలైజేషన్ ఇస్ గుడ్, బాగుంది. వాళ్ళు కూడా ఇప్పుడు విల్లింగ్నెస్ బాగా క్లియర్గా అంటే ఇక్కడ ది వర్త్ ఆఫ్ ది ల్యాండ్ 5 lakhs పైగా ఉంటుంది మేడం. మామూలుగా ప్రైవేట్గా లేఅవుట్ వేసుకున్న వాడు కూడా అంతే అమ్ముతున్నాడు. సో దట్స్ ద రూట్ కదా, పుట్టపర్తి రూట్ కాబట్టి మెయిన్ రోడ్ మీద ఉంది, అర్బన్ చాలా దగ్గర ఉంది. టౌన్ ఇన్ ప్రిన్సెస్ అంతా 2 kilometers ఉంది కాబట్టి బాగా అర్థం. మీరేమ్మా ఇంటికాడ మీ ఇంటి దగ్గర ఉండాలి కదా. ఈ నీళ్ళు పన్నాయా లేకుంటే ఈ పైప్ లీకుల వల్ల ట్యాంకర్ నీళ్ళు అంతేనా? పైపులు కూడా పెట్టినా సార్. ఆల్రెడీ ఫౌండేషన్ పైన వచ్చేసారండి. కొట్టు ఇంకా 6:30. మీ వాళ్ళు ఎక్కడమ్మా? నీదేనా? మీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు లేడా? ఒంటరి మహిళ నువ్వు? ఓం దేవతా భూమా లక్ష్మీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి రత్నం మాసనం సమర్పయామి. భాద్యం భాద్యం సమర్పయామి. హస్తయోర్గమర్గం సమర్పయామి. ముఖ్య ఔపచారక మేడం మీరు ఔపచారక స్నానం సమర్పయామి. వస్త్రార్థం పుష్పానం అక్కడ వేయండి. వస్త్రార్థం పుష్పానం సమర్పయామి. యజ్ఞో వేదార్థం అక్షదానం అక్షదానం సమర్పయామి. హరిద్రాజున్న కుంకుమానం సమర్పయామి. పుష్పానం పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకన్యకాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతువే నమః. గణాధ్యక్షాయ నమః. దేవతాభ్యో నమః.
పెన్షన్ వస్తుంది మా ఉంటారు మా ఇల్లది ఆమెకి ఇది కదా కొట్టండి. సంఖ్యాగతం తలశుద్ధ్యర్థం హృద్యర్థం వెంపదే దేవతాభ్యో నమః యాపల నీరే ఆపల పుష్ప యాక్ష పుష్పనే బృహస్పతి ప్రచోద స్థానో ముంజ అక్కడ పెట్టాం దేవతాభ్యో నమః పుష్పాని సమర్పయామి. ఎట్లా పోషిస్తావు కుటుంబాన్ని? నువ్వేం పని చేస్తుంటావు? నువ్వు మగ్గం వేస్తా అంటావా? సరే సరే. ఇప్పుడు వేసుకోలే సార్, ఇంట్లో బిల్లు వేయలేదు. ఇంట్లో ఉంటేనే మగ్గం వస్తుంది. ఇప్పుడు వస్తాలే, సరేనా? నువ్వు అంతలో ఈడే వేసుకుందులే, అది అయిపోవచ్చు నెక్స్ట్ మగ్గం బిల్లు కల్లా. ఇది రాళ్ళోళ్ళు వచ్చినారా? హౌసింగ్ డి గారు అందరికి శాండ్ సిమెంట్ అవన్నీ ఇంటెంట్ పెడుతున్నారా మరి? పెడుతున్నాం మేడం, అమ్యూనిటీస్ రైజ్ చేస్తున్నారు. శాండ్ తోలినారు సార్ ఇక్కడికి. ఒక రిక్వెస్ట్ కూడా, అమ్యూనిటీస్ డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. వాళ్ళకి అలవెన్స్ ఎవరు అమ్యూనిటీస్ సెక్రటరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ విలేజ్లో వాళ్ళు మార్నింగ్ 7-7:30 ఇక్కడికి వచ్చేసి నైట్ ఎంబుక్ రికార్డు కూడా వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అలవెన్స్ ఉంటే కొంచెం బాగుంది. అంటే వాళ్ళకి ఇచ్చే 15,000 శాలరీ కూడా ఎక్కువ ఖర్చులకి ఇక్కడికి వస్తే పాపం వాళ్ళు ఇక్కడే భోజనం ఇక్కడే ఉంటున్నారు. అన్ని లేఅవుట్లో 5 కిలోమీటర్లు. డి గారు శాండ్ అది బుక్ చేసినారా? ఇంటెంట్ మీ నియరెస్ట్ రీచ్ ఎక్కడ ఉప్పలపాడు మేడం. దింపుతా ఉన్నారు, 2 లోడ్లు వచ్చేది ఇంకా వస్తుంది. మేము సఫిషియెంట్గా టైంకి తెప్పించాలి. మళ్ళీ ఎవరు ఇసుక రాలేదు అందుకు ఆపేస్తాము. మాకు ఇసుకే బిగ్గెస్ట్ రీచ్ ఉంది మేడం. డిస్టిక్కే 60% సర్వ్ చేయొచ్చు. వాళ్ళు ఇంకొద్దిగా డిలేగా ఉన్నారు. ఉప్పలపాడు స్కీము రోజు 100-150 దాకా పెండింగ్ పెట్టుకుంటున్నారు అనమాట. అది సిమెంట్ ఇంటెంట్ వేసారా? వేసినాం మేడం, మాకు 8,000 బస్తాలు వచ్చింది. ఇదికి ఇంకా 12,000 పెట్టినాము. ఇది మీరేనా రాళ్ళు ఎంత తీసుకుంటున్నా ట్రాక్టర్కి? బెందడుగు రాయి ఇట్లా ముందుకు రా. ఏం పేరు నీ పేరు? రాజశేఖరా. ఎంత తీసుకుంటాను బెందడు రాయి ఇలా ట్రాక్టర్? 1,000 రూపాయలు కదా మొన్నటి వరకు. అవసరం ఉంది కదా అని రేట్లు పెంచుకుంటూ పోతాంటావా? యాడ మీ ఓనర్ రాడా? ఏం పేరు? నరసింహరెడ్డికి చెప్పు సరేనా, 1,000 రూపాయలు మించలేదు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ రమ్మని ఇటు. అదే దాని గురించి మాట్లాడతాను. వీళ్ళు ఈ చిన్నరాళ్ళు దోలే ట్రాక్టర్లు మేడం. ఇంత 1,000తో దోలే వాళ్ళు ఇప్పుడు 1,200-1,300. ఇట్రా బాబు, మీ ట్రాక్టర్లలో తొందరతో చెప్పి ఇది 1,000 రూపాయలకి గతంలో ఎట్లా తోలుతున్నారో అంతే తోలాలా. పేదోళ్ళకి కదా, డబ్బున్న వాళ్ళు కట్టించుకున్నప్పుడు ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసుకో. అంతే అంతే సరేనా? 1,000 రూపాయలు. ఇది ఆ ట్రాక్టర్ డ్రైవర్ రమ్మను. ఇప్పుడు 8 చేసినారు. ఉండు ఇడు అనేది చాలా. ఏం పేరుమా? రాజునా? ఏ రాజ్యం? ఎర్రోన్పల్లి. మీ రాజ్యం అంతా ఎంత తీసుకుంటున్నావు ట్రాక్టర్కి? సొంతానికా? ఎర్రోన్పల్లికి ఇక్కడ ఇల్లు ఎందుకు వచ్చింటా నువ్వు సొంతానికి తోలుకోవడానికి? దేశంలో ఎడలేని రీజింగ్లు చూస్తా అంటారా? ఎంతకు? 5,000కా? ఎవరు మీ బంధువుని ఉన్నారమ్మా? 5,000కి నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇప్పిస్తాం. 5,000కు నువ్వు తోలుకోవడంలో తప్పు లేదు కానీ 5,000కే తోలండి అంటున్నాము. సరేనా? ఈ కొత్త డిఎస్పీ గారు, ఈ కొత్త చెరువు దాంట్లో ఎక్కడ ఏ ఊరు? ఎర్రోన్పల్లి. గంగినేపల్లి ఎర్రోన్పల్లిలోనే ఎక్కువగా ఇది కొట్టేది. మీ డివిజన్కి వస్తుంది. దూపంపల్లి మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మనమే కాదంటారు. వాళ్ళకి డిమాండ్ పెరిగినప్పుడు ఊరికే పేదోళ్ళ మీద పడితే ఏమొస్తుంది చెప్పండి? పేదోళ్ళ మీద ఎందుకు వస్తుంది? వీళ్ళ దగ్గర వచ్చిన డెఫినెట్ వాళ్ళకు గిట్టుబాటు అవుతా ఉంటుంది కదా. దిస్ ఇస్ ద నియరెస్ట్ పాయింట్. అదే వాళ్ళని ఒకసారి పిలిపియండి. ఈ ట్రాక్టర్స్ వాళ్ళని పిలిపించేసి మనకు కూడా చెప్పినాం, ఆర్డీఓను కమిషనర్ అందరు కూర్చొని మాట్లాడండి అని. ఒక 20,000 దాకా అవుతుంది, లేకుంటే వీళ్ళు భరించలేరు, ఇబ్బంది పడతారు. మున్సిపల్ కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. సరేనా బాబు? రాజు, మీ వాళ్ళందరికీ చెప్పి 5,000తో ఎన్ని వేలనే తోలుకోండి, ఇబ్బంది ఏంలే, పెంచొద్దండి. వాళ్ళ బతుకులే. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీ సొంత బంధువులని 5,000 అబద్ధం చెప్తాను, నాకు అర్థమవుతుంది. కానీ అతనికి 8,000 అంటే అతనికి బాధే కాదా? అవునా కదా? మళ్ళీ
సరేనా? 5,000కి మించుకోకుండా మీకు ఎన్ని కావాలంటే ఎన్ని వేలు కావాలంటే అన్ని తోలుకోండి మా. ఇంతకుముందు అంత పని లేక ఇబ్బంది పడుతున్నారంటున్నారు. ఇప్పుడు పని ఉంది కదా అని చెప్పి పేదోళ్ళ మీద పడితే ఎట్లయితుంది? సరేనా? సార్ ఇది ప్లాట్లకి డబ్బులు కట్టలేదు సార్, కర్మీ డబ్బులు కట్టినారు, మీకు ప్లాట్ లేదని చెప్తున్నారు. అదే కూడా కాలేదు, లింక్ అయిందనా? వేరే ఇంటికి లింక్ అయింది మేడం ఇది. నేను అసలు దానికి మాకు ప్లాట్ రాలేదు, డబ్బులు కట్టలేదు సార్. లేదమ్మా, ఇవన్నీ కూడా గవర్నమెంట్ మళ్ళీ వెరిఫై చేసి చేస్తాను మేడం. అంటే వాళ్ళకి పట్టా ఇచ్చాం మేడం, హౌస్ శాంక్షన్ కూడా ఇచ్చాం మేడం. వాళ్ళకు గతంలో అమ్మమ్మ ఒక్క నిమిషం. ఏహెచ్పి వాళ్ళకు గునాది వరకు కట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. గునాది వరకు నువ్వు కట్టేసుకోమ్మా, అంతలోపల ఇది క్లియర్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసినారు. నీకు అన్ని ఇచ్చిన, నీ ఆస్తి ఇచ్చినాక బిల్లు ఆడికి పోతుంది, అన్నీ వచ్చాయి పో. సరేనా? నువ్వు కట్టుకో, ఏహెచ్పి వాళ్ళు కట్టుకోండి మా. రైట్, ఏముంది వాళ్ళ కేసు ఏంటి, వాళ్ళు ఏ స్టేజ్ వరకు టైం ఉంది కదా, ఇప్పుడు పేమెంట్ రోడ్డుకు పోతుందండి సార్ మా ప్లేస్. రోడ్డు పోయేటప్పుడు మేము ఎందుకు ఇస్తాం అట్లా? మీ అడ్మిన్ సార్ చెప్పినారు సార్, చెప్తే ఒకసారి చూడండి తహసీల్ గారు, చూసి రెక్టిఫై చేసి వాళ్ళకి ఇస్తారులేమా? మార్చి ఇస్తారు, అదేం పెద్ద సమస్య కాదు. ఈ ఏహెచ్పి వాళ్ళు గునాది వరకు కట్టుకోవచ్చు మేడం. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసినారు రాటిఫికేషన్. అది కొద్దిగా క్లియర్గా వచ్చేస్తే అయిపోతుంది. అది వాళ్ళు కూడా 100 days లో మెగా గ్రౌండింగ్ లాగా పెట్టుకున్నారు. సో మోస్ట్లీ అయితే దే విల్ అప్రూవ్ కొంత అది మోస్ట్లీ అది కమిషనర్ గారు, ఈ 10 రోజులు ఈ ఆషాఢం అయిపోయేంత వరకు కూడా ఇది ఇట్లే పెట్టేసేయండి ప్రతి చోట్ల. ఎందుకంటే మనం వీఆర్ డ్రైవింగ్ దెమ్ టు కమ్. వాళ్ళకి ఏదో చోట క్వశ్చన్ ఇవ్వాలి కదా బేసిక్. ఏదో మనం వచ్చిన 1 రోజు 2 రోజులు అని కాకుండా ఇట్ షుడ్ బి కంటిన్యూస్గా ఉండడం కోసం ఒక 10 days పెట్టండి. అంటే ఆల్ ద 3 లేఅవుట్స్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. అన్ని మెగా లేఅవుట్స్ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. మామూలుగా అయితే ఈ కరెంట్ వాళ్ళు మేడం ఊర్లో స్తంభం పైన ఇది పైన వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు మొత్తం వేసి పడుతున్నారు. ద లీస్ట్ బాదర్డ్ అంటారు వాళ్ళు. అక్కడి నుంచి వచ్చాం కదా, అలాగే చేస్తారు. చెప్పిన వీళ్ళదే మేడం. లాస్ట్ టైం ఐ బాట్ యువర్ నోటీస్ ఆల్సో. వీళ్ళకి ఏం జరిగిందంటే సరే వాట్ ఎవర్ మేము కొన్ని సినారియోస్ వల్ల ల్యాండ్ ప్రైజింగ్ చాలా తక్కువ ఇచ్చినారు. వీళ్ళకి 5 lakhs per acre ఇచ్చినాము. సో వీళ్ళందరూ గారు అంటే జెన్యూన్గా ఇఫ్ యూ సీ ఆల్సో హియర్ ద మార్కెట్ రేట్ ఈస్ గోయింగ్ 50 lakhs. కానీ సమస్య టెక్నికల్ ఇదంతా సీకేపల్లి లిమిట్స్కి వస్తుంది. టెక్నికల్గా పెట్టి ఆ రేటును పెట్టి ఫిక్స్ చేస్తారు మేడం, జెన్యూన్ ఫార్మర్స్. సో తర్వాత వీళ్ళందరితో ఫార్మర్స్ పాపం ఇబ్బంది పడుతున్నారు, కొద్దిగా సూసైడ్ ఐటమ్స్ ఇవన్నీ చేస్తున్నారంటే వి మేడ్ ఎ కంక్లూజన్ దట్ వీళ్ళలో పోయిన వాళ్ళకు హౌస్ సైడ్ పట్టా ఇస్తాము. సో దట్ హౌస్ సైడ్ పట్టా ఇవ్వడం వల్ల వీళ్ళకు అదే వాల్యూతోనే కాంపెన్సేషన్ జరుగుతుంది అనేది మనం డిసైడ్ చేసాం మేడం. అబౌట్ యువర్ నోటీస్ ఇక్కడ పెద్ద చెట్లన్నీ పెట్టుకోండి మేడం. చెట్లన్నీ పీకేశారు మేడం, మొత్తం లాస్ వాడిగా 2 రకాలుగా అన్నీ పీకేశారు. అందుకు మాకు ఇక్కడే మాట్లాడుతున్నాం. సరే వీళ్ళకి అదే పనిగా పెట్టేసాం మేడం, ఇబ్బంది ఉండదు. బికాజ్ జెన్యూన్ ఫార్మర్స్ మేడం. ఎందుకంటే వీళ్ళ కళ్ళ ముందర జెన్యూన్ ఫార్మర్స్ మేడం. లాస్ట్ టైం కూడా వీళ్ళందరూ వస్తా అంటే మేము కన్విన్స్ చేసి ఆడిగో మేము అందరం కూర్చొని వద్దు అని. ఇప్పుడు ఇంతకంటే ఎక్కడో లోపలనే మేము ఈ 20-25 lakhsకి ఇచ్చినాం. సో రోడ్డు బిట్టి వీళ్ళకు 5 lakhs. మాకు పంటలు కూడా నాశనం. అసలు 8 లాసారు మేడం, 8 మార్చి చెట్టుకు 8 లాసారు మేడం. కాయలు కాసి 8 years చెట్టుకు ఇది మేడం. ఇంతకుముందు కాదు, ఇంతకుముందు గవర్నమెంట్లో జరిగింది మేడం. బుల్డోజ్ చేసుకున్నాం. చెట్టు అంటే 170 రూపాయలు అసలు చెట్టు మేడం. మీ దగ్గర ఉంది రికార్డు సార్ దగ్గర ఉంది మేడం, చూడండి మేడం ఒకసారి. అట్లా చెట్ల మీద దాన్ని యాక్చువల్గా సీఎం దృష్టికి తీసుకుపోయి కూడా ప్రైజ్ పెంచాలని చూసినాము. వేరే అవార్డెడ్ కేసులలో ఇట్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అయిపోయింది, గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అయిపోయింది. 3 చెట్లు అంటే 300 రాశారు మేడం. మేమనే చెప్పినాము చూద్దాం. మనకంటే పాత దాంట్లో ఇప్పుడు మనం ఎంతవరకు చేయగలుగుతామో తెలియదు. ఆల్రెడీ అవి మీకు మంచివి అది ఇష్యూ ఉంటుంది. కొంత రోడ్డు దగ్గర వీళ్ళకు 7 acres పక్కన పెట్టి ఇచ్చినాను మేడం. దాంట్లోంచి అట్లా ఇచ్చేద్దాము. ఇట్స్ ఎ జెన్యూన్ రియల్ ఫార్మర్స్ మేడం. పాపం 2-3 సార్లు ఇంకా ఇది చేయాలని వచ్చినా కానీ మేడం నాకు 4 రోగాలు వచ్చేసినాయి. దీంతో నాకు వచ్చేసినాయి చేస్తారులేనా, ఇబ్బంది లేదు, చేస్తాను.
సార్ చెప్పమ్మా చెప్పు మేడం. టీటీ వచ్చింది సార్ 1340 ఇప్పుడు ఫోన్ చేసినారు ఇట్లా ఉండే వాళ్ళు హామీ పత్రాలు ఇక్కడ సార్ ఫ్లాట్ అది లేదంటున్నారు. ఏమైంది పీటీకి ఏం రాదా? కోర్టు కేసు సార్. కోర్టు కేసులో కోర్టు కేసా? కొన్ని రోజుల ఇప్పుడు మీరిద్దరు ఒకటే కదా, మీకు ఇల్లు అయితే మంజూరు అయిపోయిందమ్మా, ఆ సైట్ మీదే కోర్టులో ఉంది, తొందరలోనే క్లియర్ చేసి ఇస్తాము. సరేనా? మళ్ళీ మొదలు పెట్టచ్చు. మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు వచ్చింది, మీరు అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారని ఈ పత్రం కూడా వచ్చింది, లేకుంటే ఈ పత్రం రాదు కదా. సరేనా? సొంత ఇల్లు లేదనేమ్మా. ఏ పెద్దమ్మా ఏమి ఇప్పుడు ఏం కావాలా? పని మొదలు పెట్టడానికి కొంత టైం పడుతుంది అంతే. ఇప్పుడు కట్టించేకి లేదు అంటారావా? వీళ్ళని మూడో ఆప్షన్లు మళ్ళీ కట్టిస్తారులే, ముందు ఈ 2 అయిపోయిన తర్వాత చెప్తాంలే, మేమే ఇన్ఫార్మ్ చేస్తాంలేమ్మా. ఏమి జియో ట్యాగింగ్ ఏహెచ్పి ఉందా? ఏహెచ్పి ఉంటే మీరు గుణాది వరకు కట్టుకోండి, అంతలోపల క్లియర్ చేస్తాంలే. సరేనా? వస్తారు వాళ్ళు. నువ్వు ప్లాట్లో ఉండిపో, ఈరోజు అన్ని మార్కింగ్ ఇస్తారులే, అన్ని జేసీబీలు వీక్తారు. ఓకే భయ్యా, భార్య చనిపోయింది నీ పేరు మీద కదా, చేస్తానులే, అవి చేస్తానులే. ఇది ఆస్తయా మీకు 5 లక్షల పత్రం యాడికి పోతుంది? ఈడ తిరుగుతూనే ఉంటానులే వారంకి ఒకసారన్నా. ఇవి కోర్టులో ఉన్నాయి కదా మేడం. అప్పుడప్పుడు ఇంకా లీగల్ ట్యాంగిల్స్ చాలా ఇబ్బంది. రోడ్ బ్లాక్స్ అన్ని అవే. వాళ్ళు కొద్దిగా చూసుకొని విన్నా కానీ సరిపోయేది. అండ్ వాళ్ళు అదర్ సైడ్ ఆఫ్ ద ఇది కూడా అవునవును, వాళ్ళకి వాడికి పూర్ కదా చేసుకోండి, మన దగ్గర ఏదో అమౌంట్ ఎక్స్ట్రా ఇప్పించండి ఏదో చెప్తే దట్ ఈజ్ ది గవర్నమెంట్ ప్రాబ్లమ్. బట్ అలా డైరెక్ట్ ఫీల్డ్ లెవెల్లో ఆపేందుకు వీళ్ళందరూ అవును అవును. ఓకే మేడం. మళ్ళీ మనకి 11 o'clock యా, మనకు అది వైఎస్ఆర్ బీమా ఉంది కదా మేడం. కొద్దిగా వాటర్ది మాత్రం చేయండి మేడం. అండ్ ఇది కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా పోలీసులు, రెవెన్యూ కమిషనర్ వాళ్ళందరినీ ఒక టీమ్గా వేసి ప్రైజెస్ ఎస్కలేట్ కాకుండా చూస్తే సరిపోతుంది మేడం. దట్ వే మనం ఒక 20-30,000 వీళ్ళకి సేవ్ చేసిన వాళ్ళం అయితే. అండ్ ఐ థింక్ మోస్ట్లీ వాళ్ళకు కూడా అంటే ఇంతమందికి ఇంతమంది వాళ్ళు చేసేంత కొరకు పని ఉంటుంది వాళ్ళకు. ఎకనామీస్ ఆఫ్ స్కేల్ పనిచేస్తాయి కాబట్టి గిట్టుబాటు అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఎవరు ఒకరు బాగుపడడం కోసం ఇంత వేల మంది మీద ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ కలిపి చేయండి. ఒకటి అఫీషియల్గానే వీళ్ళ మీద ఒక టీమ్గా పెట్టేస్తే దే విల్ మానిటర్ ద థింగ్స్ వీళ్ళను. పబ్లిక్ హెల్త్ కూడా నేను మాట్లాడతాను. అంటే మనకు పెద్ద లేవచ్చు అని ఐ థింక్ దే షుడ్ కంప్లీట్. వీళ్ళు కూడా త్వరగా చేయిస్తే మరి మేమైతే మాకు మీరు వాటర్ అమ్యూనిటీస్ మినిమం ఇస్తే మేడం 6 monthsలో అన్ని హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఉంది. బికాస్ ద ప్రైమ్ కాబట్టి. అండ్ మా వాళ్ళు కౌన్సిలర్లకి మేము టార్గెట్ పెట్టాం, 25% అయిపోతే 5 లక్షల వరకు ఇస్తాము మీ మున్సిపల్ వార్డులలో అని కూడా చెప్పినా. మంచిది, అప్పుడు ఇంకా కాంపిటీషన్ కూడా వాళ్ళు కాంపిటేటివ్గా చేయాలని చెప్పేసి చిన్న ఈ హికప్స్ అన్నీ ఉన్నాయి. ఈ బాటిల్ నెక్స్ అన్నీ అయిపోతే క్లోజ్ అయిపోతుంది. మేము వచ్చి గెలిపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మ. నాకెందుకు వాళ్ళు ఇక్కడ ఎన్ని చేస్తున్నారు? గో హెడ్ మేడం, మీరు చెప్పేసి. ఇవాళ జిల్లాలో మనకి జూలై 1వ తారీఖు నుంచి 3, 4 ఈ 3 రోజులు కూడా జిల్లాలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో అందరికీ కూడా మెగా గ్రౌండింగ్ మేళా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ దహనాదారం మున్సిపాలిటీలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ లేఅవుట్లో కూడా దాదాపు 2,200 ఇళ్ళు మనకి ఉన్నప్పటికీ ఇవాళ 1000 మంది పైకి కూడా ఇవాళ గ్రౌండింగ్ చేసుకుంటున్నారు.
సో ఈ వాతావరణం కూడా చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఒకేసారి వాళ్ళ ఇల్లు నిర్మాణం మొదలు పెట్టడము, ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రతి స్టేజ్లో కూడా మనకి ప్రభుత్వ సపోర్ట్ ద్వారా కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, ఇంకా మనకి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 90 days లేబర్ కానీ, ప్లస్ కావాల్సిన మెటీరియల్, వసతులు, ముఖ్యంగా వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా అందించి ఇవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. సో దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్న వాళ్ళ బెనిఫిషరీస్ అందరికీ కూడా కృతజ్ఞతలు. వీళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా త్వరగా వాళ్ళ ప్లాట్స్లో వాళ్ళ పని మొదలు పెట్టుకొని వాళ్ళ ఇల్లు పూర్తి చేసుకొని వాళ్ళ కళలు కూడా పూర్తి అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు 17,000 కాలనీస్ 30 lakh హౌస్ డిస్ట్రిబ్యూషన్ జరగడం జరిగింది. వారందరినీ కూడా ఒక మెగా డ్రైవ్ ద్వారా గ్రౌండింగ్ చేయాలనే ఒక ఆలోచనతో 1st, 3rd, 4th ఈ 3 రోజులు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు కలెక్టర్ మేడం గారు రావడం జరిగింది. ఇక్కడ అమ్యూనిటీస్ ఇవ్వడంలో కావచ్చు, అదేవిధంగా వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రాబోయే 1 yearలో ఒక బ్యూటిఫుల్గా, ఇది ఇల్లు కట్టడం కాదు, ఊర్లు కడుతున్నాం. వీఆర్ మేకింగ్ అంటే దగ్గర ఇక్కడ ఈ లేఅవుట్లలో చూస్తే 6,000 హౌసెస్ అండ్ మామూలుగా చూసుకున్నా కానీ 4 వార్డులు వస్తాయి, ఇక్కడ 4 వార్డ్స్ వస్తాయి. దగ్గరగా 12,000 మందికి ఇండ్లు ఇవ్వబోతున్నాము ధర్మవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లేఅవుట్ ఇన్ అనంతపూర్ డిస్టిక్, అతిపెద్ద లేఅవుట్ వీళ్ళకి సంబంధించినంత వరకు. ఐ రిక్వెస్ట్ ఆల్ బెనిఫిషరీస్, ఇల్లు అనేది ఒక ఆస్తి. మనం మామూలుగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, 2 టఫ్ టాస్క్ అన్నమాట. అంత ఇబ్బంది పడతారని కాదు, పేదవాళ్ళకు అన్ని విధాలుగా మేలు చేయాలని ఈరోజు ఇక్కడ ల్యాండ్ వర్త్ ఒక్కొక్క ప్లాట్ వాల్యూ 5 to 6 lakhs ఉంది. హౌస్ హోల్డ్ కడితే ఇల్లు కట్టిన తర్వాత దాని వాల్యూ మరింత పెరుగుతుంది అనమాట. ఇలాగ ఊరికనే ఇచ్చినాం కదా, పట్టా ఇచ్చినాము, ఊరికనే ఇంటి దగ్గర ఉన్నాము అంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అది ఖచ్చితంగా ఇంకో అవసరాలు మళ్ళీ పోతుంది. ఎందుకంటే మేము ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళలో చాలా కూడా ట్రాన్సాక్షన్ చేసినారు. ఈసారి అలా చేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఒకసారి రికార్డ్ అయిందంటే ఇంకోసారి మళ్ళీ ఇల్లు కూడా రాదు. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ది బెనిఫిషరీస్, మీకున్న ప్రతి సమస్యను గవర్నమెంట్ అడ్రస్ చేయడానికి ఉంది, తీర్చడానికి ఉంది. మీరు గ్రౌండ్ లెవెల్లోకి వస్తేనే మాకు కూడా సిచ్యువేషన్స్ అర్థమవుతాయి. మేము ఒకటి అనుకుంటాము, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇంకో విధంగా ఉండవచ్చు. వాటినన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోవాలి అంటే డెఫినెట్గా లబ్ధిదారులందరూ కూడా గ్రౌండింగ్లోకి రావాలి. ఈరోజు ఒక మంచి పర్వదినాన ఈ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినారు. దగ్గర 50% మెంబర్స్కి అందరినీ కూడా గ్రౌండ్ కావాలి అనేది ఉద్దేశంతో ఈ మెగా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కోఆపరేట్ చేయాలి. కట్టేది మనం ఊర్లు కడుతున్నాము, ఇక్కడ స్కూల్స్ వస్తున్నాయి, అంగన్వాడీస్ వస్తున్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడికి రాబోతున్నాయి. దగ్గర కేంద్రానికి మేము ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా మేము డెవలప్ చేయడానికి 34,000 కోట్లు అవుతున్నాయి ఈ కాలనీస్ డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. సో అందరూ కూడా పేదవాళ్ళ యొక్క సొంతింటి కలను తీరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా ఆశీర్వదించే విధంగా మీరందరూ కూడా ఇళ్లలో అతి త్వరగా చేరుకునే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిర్మాణం ఏమో రెట్టింపు పెరుగుతాను దీనిపైన మీరు ఏమైనా? అవును, డెఫినెట్గా వీఆర్ సప్లయింగ్